అయింది అండ్ మంచి రెస్పాన్స్ వస్తుంది. ట్రైలర్ చూస్తే చాలా ఫ్రెష్గా అనిపించింది, సిరీస్ చూస్తే అందరూ చాలా బాగా కనెక్ట్ అవుతున్నారు. ఈ రోజు నాతో తరగతి గది టీమ్ ఉంది, వాళ్ళతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. ఫస్ట్ నేను కెప్టెన్ ఆఫ్ ది షిప్తో స్టార్ట్ చేస్తాను. హాయ్ మున్గ చెప్పండి. ఎస్, ఈ సిరీస్ అనుకున్నప్పుడు అప్పుడే స్టార్ట్ చేశారని అవ్వడం. ఫస్ట్ స్టోరీ అనుకున్నప్పుడు ఆహాని మీరు వెళ్ళి మీట్ అయ్యారా, లేకపోతే మొత్తం సిరీస్ అయిన తర్వాత వాళ్ళని కలవడం? యాక్చువల్గా ఇది ఇస్ అన్ ఒఫిషియల్ రీమేక్ ఆఫ్ టీవీఎఫ్ షో కాల్డ్ ఫ్లేమ్స్. సో స్టోరీ ఆల్రెడీ ఉన్నది. సో దానికి ఒక డైరెక్టర్ వెతుకుతున్నప్పుడు నేను ఎర్లియర్ పెళ్లిగోల అన్న వెబ్ సిరీస్ చేశాను. సో ఆ ఎమోషన్స్కి కొంచెం దగ్గరగా ఉండేసరికి సో దే ఆస్క్డ్ మీ టు హ్యాండిల్ ద డైరెక్షన్ ఫర్ ద షో. నేను ఐ వాజ్ థింకింగ్ ట్వైస్ ఎట్ దట్ టైమ్ ఫస్ట్లో, బట్ దెన్ ఐ వెంట్ బ్యాక్. నేను ఫ్లేమ్స్ చూడలేదు అప్పటికి. సో వెన్ ఐ సా ద షో ఐ ఫెల్ట్ లైక్ బాగుంది, దీన్ని ఎక్స్ప్లోర్ చేయొచ్చు, అది నేను అనుకున్న స్టైల్లో అని చాలా మార్చి దాని షేప్ అంతా మార్చి మన కల్చర్కి అడాప్ట్ చేసి I did it in a very different way. I hope all the audience will appreciate that. Yes. And we're looking forward for the audience response on this. Yes. Under fresh faces except Nikhil kada. Nikhil, yeah. Senior most. Yes. Tough అనిపించిందా నిఖిల్ తో యాక్ట్ చేయడం? అంటే ఎక్స్పీరియన్స్ ఉంది కదా. మేమెవరం వర్క్ చేస్తున్నట్టు ఏం ఫీల్ అవ్వలేదు, అందరూ ఎంజాయ్ చేసుకుంటాం. అంటే బేసిక్ గా ఎట్లా బయట ఎట్లున్నామో అట్లనే ఉండే క్యారెక్టర్స్ కూడా. ఇది కాదు కదా. అంటే ఎక్స్చేంజ్ అయ్యాను అనుకుంటా క్యారెక్టర్స్ ఏదో ఒకటి, కానీ రెండు సిమిలర్ చాలా. అంటే ఇప్పుడు మీరు షోలో చూసిన కెమిస్ట్రీ ఎట్లుంటుందో బయట కూడా అంతే ఉంటాం మేము. అండ్ యా అట్లా వర్కౌట్ అయింది. ఫస్ట్ ఆడిషన్కి పిలిచినప్పుడు వాట్ వాజ్ యువర్ ఫీలింగ్? అంటే బేసిక్గా అప్పుడు పాండమిక్లో ఉండే, పాండమిక్ తర్వాత అయిన ఫస్ట్ ఆడిషన్స్ ఇవి, లాక్డౌన్ తర్వాత అయిన ఫస్ట్ ఆడిషన్. సో నేను అంటే ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి వర్క్ చేయాలి, చాలా రోజు గ్యాప్ వచ్చిందని హంగర్తో ఉండే. బట్ ఆ ఫ్లేమ్స్ అని తెలియగానే ఐ లవ్ దట్ షో. నేను ఎప్పుడో చూసిన ఫ్లేమ్స్, అండ్ ఆ రీమేక్ అనగానే ఎట్లయినా చేయాలి, ఎట్లయినా క్రాక్ చేయాలి ఆడిషన్ అనేసరికి ఆడిషన్ ఇచ్చిన ఒక 2-3 డేస్లోనే కాల్ వచ్చింది. అట్లా ఓకే. ఎస్, మీరు మధు క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది? అసలు గర్ల్ టు నెక్స్ట్ డోర్ లాగా అనిపించారు. ప్రతి ఒక్క బ్యాచ్లో ఒక ఫీమేల్ ఫ్రెండ్ ఉంటుంది అలా. Thank you. So ఫీమేల్ auditions ki poyinappudu I didn't go for Madhu character, frankly. But the way I dressed up and the way I was walking and talking, వీళ్ళు అసలు ఇంకేం ఇవ్వలేదు. They asked me to do Madhu only. So audition for Madhu only. So atla I started with Madhu's character. ఎస్, రియల్ లైఫ్ క్యారెక్టర్కి అండ్ మధు క్యారెక్టర్కి ఎంత ఏం తేడా లేదు, లేదు. ఏం తేడా లేదు. సేమ్ It's all the same. 100%. నీకు ఎలా అనిపించింది? ఇప్పుడు ఇంతకుముందు చాలా మూవీస్లో యాక్ట్ చేస్తాను నేను చిన్నప్పటి నుంచి, ఐ మీన్ నువ్వు చిన్నప్పటి నుంచి నీ గ్రోత్ మేము చూస్తూనే ఉన్నాము. సో ఈ సిరీస్లో యాక్ట్ చేయడం ఎలా అనిపించింది? అండ్ చాలా హ్యాపీగా అనిపిస్తుంది, ఎందుకంటే ఇలాంటి క్యారెక్టర్స్ నేను ఎప్పుడు చేయలేదు, ఇది ఫస్ట్ టైం. అండ్ అందరికీ ఒకటే ఇంపార్టెన్స్ ఉంటుంది క్యారెక్టర్స్ దీంట్లో. ప్రతి ఒక్కరికి ఒక అంటే ఒక స్కోప్ ఉంటుంది, ఎవరు ఏం చేయాలి, ఎవరిది ఎలా నడుస్తుంది, ఎవరిది ఎలా అవుతుంది లాస్ట్లో అని చూపించడం. ఇట్స్ వెరీ గుడ్. ఎస్, రియల్ లైఫ్ లో కూడా హీరో అవ్వాలనేది నీ ఎయిమ్, అండ్ మూవీలో కూడా అదే, మూవీలో డైరెక్టర్ అవ్వాలి. డైరెక్టర్ అవ్వాలి. ఎస్, మొత్తం ఫిల్మ్ బ్యాక్గ్రౌండ్ సంబంధించే. అంతే. ఎస్, Hi. హాయ్, ఎలా అనిపించింది ఫస్ట్ ఆడిషన్ కి వచ్చినప్పుడు? తెలుగు నేర్చేసుకున్నావు మొత్తం? Yes. Now you understand Telugu. నేర్చుకుంటున్నాను, బట్ they didn't let me dub. So next this is a complaint. So next season ki నేను ఇంకా బాగా నేర్చుకొని నేను డబ్బింగ్ చేస్తాను. యా, నెక్స్ట్ సీజన్ అని చెప్పేసి. సో ఖచ్చితంగా నెక్స్ట్ సీజన్ ఆ ఉంటుంది. పాయింట్ మాత్రం ఒరిజినల్ కి అయితే ఉందండి. సీజన్ 2 ఆల్రెడీ ఉంది ఫ్లేమ్స్ కి. 2-3 ఇంకా షూటింగ్ వెళ్తున్నారు. 2 అయింది. సో దీన్ని రెస్పాన్స్ బాగుంది కాబట్టి నౌ వాళ్ళు డిసైడ్ చేయాలి if they want to do season 2 or what అన్నది వాళ్ళు చెప్పాలి. బట్ వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు డూ season 2. All of us. మ్యాండేటరీ లైఫ్. నార్మల్ గా ఇప్పుడే ఇలా ఉన్నారు, మీకు సెట్స్ లో చాలా ఇబ్బంది అనిపించిందా ఈ ఎనర్జీని తట్టుకోవడం? యా అంటే నేను మోటార్ ముందు కూర్చొని అవును నాకు ఇబ్బంది అనిపించింది. He told నార్మల్ మరి తట్టుకోవడం నాకు చాలా ఇబ్బంది కష్టం. అనిపించింది, నేను చెప్తున్నా. సరే సార్ చెప్పండి.
సో హెడ్ ఫోన్స్ పెట్టుకుంటాం, వాళ్ళందరికీ మైక్స్ ఉంటాయి ఇప్పుడు ఉన్నట్టు. ఏ- సో వాళ్ళ కంటిన్యూస్గా అలా మాట్లాడుతుంటారు, పిచ్చి పిచ్చిగా నవ్వుతుంటారు. అసలు నాకు అర్థమయ్యేది కాదు అసలు. అప్పుడు అందులో ఏమైనా ఉందా అంటే ఏం లేదు, ఊరికే నవ్వేటన్నట్టు ఉంటుంది అదంతా. నాకు ఆఫ్టర్ పాయింట్ మైక్ అని చెప్పి పడేసి నేను హెడ్ ఫోన్స్ పక్కన పడేసి పక్కన వెళ్ళి ఏదైనా చేంజెస్ చేయాలన్నా ఏమైనా మార్చాలన్నా కూడా Yes. So, in ఆ that టైంలో way. కోపం వచ్చేదా వీళ్ళ మీద? ఏ కోపం అయితే ఎక్కడ సార్ పడేవారు కాదు. అంటే మాకు చూపించలేదు, మా అంటే మీద వచ్చినప్పుడు చూపించలేదు. మాకు చూపేలేదు పడే ఉంటారు. exactly, yeah. కోపం ఎందుకు రాదు ఇంత అల్లరి చేస్తుంటే? మైక్లో నేను మర్చిపోతాం అప్పుడప్పుడు మేము. సో ఏదో కూడా మాట్లాడుకుంటాం. Yeah, actually. పోయి ఏమైనా సీక్రెట్ అయిపోయినామని మళ్ళీ అనలైజ్ చేసుకున్న తర్వాత Yes. హర్షిత్ చూస్తే అప్పటి నుంచి పాయల్ని ఫ్లర్ట్ చేస్తూ ఉంటున్నాడు. నేనా No, నా దగ్గర మాత్రం కాదు. He'll do it with everybody. Yeah, you do it everyone. నేనా ఏదో అండి. ఏదో ఇప్పుడు నేను వాళ్ళ అభిమానం. షూటింగ్ లో ఇంకా ట్యూషన్ గర్ల్స్ అన్ని క్యారెక్టర్స్ ఉండేది. సో యూ ఫ్లర్ట్ విత్ ఆల్ ఆఫ్ ప్లీజ్ అండి ప్లీజ్. నిజాలు చెప్పేస్తుంది. yes. Yes, flow లో అంటే అప్పుడు బేసిక్గా నిజాలు బయటకు వస్తే ఏం పర్లేదు. నేను మాట్లాడుతుంటే చాలా బాగా అనిపిస్తుంది అండి అంత జనాలకి. సో అందరు నా చుట్టూ వచ్చేస్తుంటారు. సో Oh, మీ దగ్గర మ్యాగ్నెట్ ఉందా? తెలియదు అది వాళ్ళని అడగాలి. That mind is called flirting. Yeah. లేదు, వీళ్ళందరూ ఫిక్స్ అయ్యి వచ్చారు ముందే ఇంటర్వ్యూ Nice ముందే కాదు వేసుకుందామని. flirting. Yeah. ఎందుకు ఓన్లీ హర్షిత్ నే టార్గెట్ చేస్తారా? యాక్చువల్లీ ఇంతకు ముందు ఇంటర్వ్యూస్ చూస్తే పాపం మధు స్నేహల్ని టార్గెట్ ఇప్పుడు చేసినట్టు డైవర్ట్ అయింది కదా, యూ కెన్ గో విత్ ద ఫ్లో కదా. అంటే అప్పుడప్పుడు స్కోప్ ఇవ్వాలి కదండి వాళ్ళకు కూడా. డైవర్ట్ అయింది, ఈ టాపిక్ ఎవరు పిక్ చేయలేదు. ఇప్పుడు నాకు తెలుసు, అందరికీ తెలుసు, బట్ ఇప్పుడు డైరెక్టర్ పాయింట్ చేశారు. సో నౌ వి డోంట్ వాంట్ టు లీవ్ దట్. మొత్తం సిరీస్ అయిపోయినా కానీ ఒక్కటి మాత్రం గుర్తుండేది, లైఫ్ ఈజ్ నాట్ ఎ జోక్. లైఫ్ ఈజ్ నాట్ ఎ జోక్. అసలు ఈ డైలాగ్ ఎవరు రాశారు డైలాగ్స్? కిట్టు విశాప్రగడ అని దీనికి డైలాగ్స్ రాశాడు. సో అది చాలా జనరల్గా ఒక్కసారి వచ్చింది షోలో, ఎపిసోడ్ 1లో లైఫ్ ఇస్ నాట్ ఎ జోక్ అని వచ్చింది. సో దీన్నే ఒకవేళ మనం రెపిటేటివ్గా నాన్నకి ఒక ఉతపదంలో పెడదాము అని అనుకొని ట్రై చేస్తాం ఆడిషన్స్ టైంలోనే కంటిన్యూస్గా. దాన్ని డైలాగ్స్లో ఇన్ఫ్యూజ్ చేద్దాము అని అనుకుంటూనే కంటిన్యూస్గా ఇన్ఫ్యూజ్ చేసుకుంటా. మాకే నచ్చింది అలా చేస్తున్నప్పుడల్లా. సో ఇట్ వాస్ కైండ్ ఆఫ్ రిఫ్లెక్స్ లాగా అయిందనమాట ఆ డైలాగ్ వినిన తర్వాత. సో ఎస్, మనం కొన్ని మూవీస్ చూసుకున్నా, కొన్ని సిరీస్ చూసుకున్నా, కొన్ని డైలాగ్స్ అలా ఉండిపోతాయి క్యాచ్గా. ఎప్పటికీ వాటిని నార్మల్ మనం మాట్లాడుకున్నప్పుడు యూస్ చేస్తూ ఉంటాము. Yeah. వాటిలో ఇదొకటి యాడ్ అయింది ఇప్పుడు, లైఫ్ ఈజ్ నాట్ ఏ జోక్. సో మీ సిరీస్ అయిన తర్వాత మధ్యలో ఈ వర్డ్ ఎప్పుడైనా యూస్ చేసేవాళ్ళ? ఈవెన్ డ్యూరింగ్ ద షూటింగ్ ఆల్సో వి యూస్ టు యూస్ దట్. అన్ని స్మాల్ ఇన్స్టెన్సెస్ వి యూస్ టు కీప్ సేయింగ్ ద డైలాగ్స్. ఏమైంది? నేను ఆలోచిస్తున్నా ఇంకేమున్నాయి డైలాగ్స్ క్యాచ్ ఇవ్వమన్నాను. ఏమన్నా యాజ్ యూజువల్ అండ్ ఎక్స్క్యూజ్ మీ. ఎవరు? ఇట్ వాస్ as well. ఎస్, మీ ఫాదర్తో యాక్చువల్లీ మనకి నార్మల్గా స్ట్రిక్ట్ ఫాదర్ ఉంటేనే చాలా కష్టం, దట్టు ఒక లెక్చరర్ ఫాదర్ అయితే ఇంకా కష్టం. ఇంకా డబల్ స్టెట్. సో ఎలా అనిపించింది ఆయనతో వర్కింగ్? ఆయనతోని అంటే ఆఫ్ స్క్రీన్ ఆయన అట్లుండాలండి, అసలు స్ట్రిక్ట్ కాదు, ఫుల్ కామెడీ అనమాట. సో అంటే మేము నార్మల్ ఫ్రెండ్స్ లానే మాట్లాడుకుంటాం ఇట్లా. ఆయన ఏదో డాడీ అట్లా ఏమి ఉండదు అనమాట. తమ్ముడు అని పిలుస్తాడు. సో వెరీ కంఫర్టబుల్ అండ్ సూపర్ టాలెంటెడ్. ఆయన యాక్చువల్లీ ఆయననే స్టార్ ఆఫ్ ద స్టోర్ లాగా అనిపించింది నాకు ఆయన చూసిన తర్వాత మొత్తం షో. ఎండ్ ఆఫ్ ది సిరీస్ ఆ క్యారెక్టర్ అందరూ చాలా ఇష్టపడుతున్నారు. ఎస్, ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్ అంటే ఫ్రెష్ ఫేస్ ని సెలెక్ట్ చేసుకోవాలి అని? ఫ్రెష్ ఫేస్ అనేది వెరీ కాన్షియస్ కాల్ అండి. వీ హ్యాడ్ ఆప్షన్స్, సినిమాల నుంచి తీసుకుందాము, ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని అనిపించింది. బట్ నేను ఎలా అయితే ఇమాజిన్ చేసుకున్నాను, కొంచెం ఆయన చూస్తే మీకు అనిపించి జుత్తు అంతా పిచ్చి పిచ్చిగా ఒక వ్యాకినెస్ ఉంటుంది ఆ మనిషిలో బయట కూడా. సో అది ఆయన ఇచ్చిన ఐడియా. యాక్చువల్గా ఆడిషన్ చేస్తున్నప్పుడు సార్ ఇలా చేసుకుంటాను ఇది అది అన్నాను. సార్ బాగుంది సార్, ఇలాగా మీరు ఇంతవరకు చేయండి, అక్కడి నుంచి నేను తీసుకెళ్తాను, అంతవరకు మీరు చేయడం చేసి చూపించారంటే హీ షోడ్ వాట్ హీ కెన్ డూ. సో నాకు అర్థమైంది ఈయన ఎంతవరకు చేయగలరు, వాట్ ఈస్ ద థింగ్ అని. నేను యాక్చువల్గా ఫస్ట్ నుంచి అందరు క్యారెక్టర్స్ చాలా క్లీన్గా రాసేసి ఉన్నాయండి ఆల్రెడీ. దానికి మనం చూస్ చేసుకోవడం అన్నది ఒకటే మిగిలింది. దానికి రైట్ క్యారెక్టర్ని చూస్ చేసుకోవాలి, ఫ్రెష్ ఫేస్లు ఉండాలి అని చాలా పర్టికులర్గా తెలుగు మాట్లాడగలిగి ఉండాలి. తన డైలాగ్స్ తెలుగులోనే ఉంటాయని. సో పర్టికులర్గా తెలుగు వచ్చిన అమ్మాయి అయి ఉండాలి అని పర్టికులర్. మా ఫాదర్ క్యారెక్టర్ కూడా ఫాదర్ క్యారెక్టర్ కూడా వాసు గారు. సో ఆల్ ద క్యారెక్టర్స్ ఇంకా బిందు గారు చేశారు, హూ ప్లేడ్ హిజ్ మదర్. సో కెమిస్ట్రీ టీచర్ దో మీకు సపోర్టింగ్ కాస్ట్ మీకు ఎక్కువ ప్రెజెన్స్ ఫీల్ అయిపోయినా వాళ్ళ కథకి చాలా ఉపయోగపడతారు. సో ఇన్ దట్ వే వి కైండ్ ఆఫ్ చాలా అందరు సర్కిల్స్ పర్ఫెక్ట్గా క్లోజ్ అవుతాయి అందరివి, ఇంక్లూడింగ్ దీస్ 4 people కాకుండా కూడా అందరు సర్కిల్స్ కూడా. దట్స్ వేర్ ఫాదర్ ఆల్సో ప్లేస్ అ వెరీ వైటల్ రోల్ యాజ్ అ గై హూస్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ క్యారెక్టర్. ఇప్పుడు తనైతే ఎలా అన్నాడో
తనే స్టార్ ఆఫ్ ద షో అని. ఎందుకంటే మేము అది ముందు నుంచి ప్రిడిక్ట్ చేసాం అది అవుతుంది అని. ఆ పర్ఫార్మెన్స్ ద్వారా తీసుకురాబట్టాం. దట్ ఈస్ అ గుడ్ థింగ్. ఎస్. అండ్ వాసు గారితో వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బికాజ్ చాలా మూవీస్ చేశారు, చాలా మంచి ఆర్టిస్ట్. నేను సార్తో ఇంతకుముందు కూడా 2 మూవీస్ వర్క్ చేశాను. అండ్ ఇంకా సార్ సీనియారిటీ ఇంకా ఆయన ఉన్నప్పుడు ఇంకా అంతే వెళ్ళిపోతుంది, ఫ్లో వెళ్ళిపోతుంది సైలెంట్గా. ఎస్. ఎన్ని మార్క్స్ వచ్చాయి నీకు? 30నా? 35. 35 వచ్చి అప్పుడు మన ఇంట్లో క్యాజువల్ 30 జిల్లాలకి పెట్టే పైసలు పెడితే 13 30 జిల్లాలు. మార్కులు 13 జిల్లాలకి 13 పెట్టాను. కదా వచ్చి. Yeah. అదే నేను ఎక్కడ సర్లే సార్ మార్కులు ఎక్కువ వేసుకున్నా. 2 కాదు, 2 కాదు, చాలానే ఎక్కువ. ఉంటుంది ఇప్పుడు. అండ్ ప్రతి ఇంట్లో అలా ఒక సిస్టర్ ఉంటుంది కదా, ఖచ్చితంగా తనకి మంచి స్టడీస్ లో జెమ్ ఉండి మంచి మార్క్స్ వచ్చి. ఆ పాప యాక్చువల్లీ పమ్మి సార్ వాళ్ళ రిలేటివ్, ఆ ప్రొడ్యూసర్ సార్ వాళ్ళ రిలేటివ్. ఓకే, కరెక్ట్ టైంకి డైలాగ్ చెప్పి ఇంకా ఎక్కువ తిట్లు తినిపిస్తుంది. అండ్ ఒక మదర్, హ్యాపీగా హోమ్లీ మదర్, కొడుకంటే ఇష్టం, మంచిగా తినిపిస్తూ తిన్నానా అని. ఆ టైంలో నువ్వేం పబ్జీ ఆడుకుంటూ అండ్ చదువుకోమంటే లైట్స్ ఆఫ్ చేసేసి హ్యాపీగా ఎయిర్ పాడ్స్ పెట్టుకుని. రియల్ లైఫ్ కూడా అంతేనా? అంతే అండి మోస్ట్లీ. అంటే చదువుతుండే, తర్వాత ఈ సినిమాల మీద ఇంట్రెస్ట్ వచ్చేసి అంటే అంకుల్ ఏదో ఒకటి. చూస్తారు కదా, సో లేదు మా డాడీ ఫుల్ చిల్, మా డాడీ ఫుల్ సపోర్ట్ ఫిలిమ్స్ ఇప్పుడైతే. ఎస్ మధు, నిజమేనా ఇంటర్ చదువుతున్న పిల్లలకు ఫోన్ ఇవ్వద్దా? పాపం మీ అక్క వీడియో కాల్ చేసి మరి ఫోన్ లాగేసుకోమని చెప్తుంది. రివర్స్ డైలాగ్ కూడా ఇప్పుడు నిజంగా సిచ్యుయేషన్ అలానే ఉంది కదా. చిన్న పిల్లలకి రైమ్స్ పెడితే గానీ మొబైల్లో తినట్లేదు. అన్ని రియల్ లైఫ్ కి చాలా డైలాగ్స్ లో కూడా చాలా రిలేటబిలిటీ. రియల్ లైఫ్ యాక్చువల్లీ మేము చాలా ఫ్రేమింగ్ లో కూడా కథ చెప్పేయడానికి చాలా ట్రై చేస్తాం. వేరే వాళ్ళ కాస్ట్యూమ్స్ లోను ఆర్ట్తోనే కాదు, వాళ్ళ చుట్టూ వాళ్ళు చేస్తున్న పనులతో మాట్లాడకుండా ఎలా చెప్పొచ్చు వాళ్ళ పరిస్థితిని కూడా చాలా ఎక్స్పెరిమెంట్ చేస్తాం సినిమాల్లో కూడా. అదే పర్టికులర్ ఈ సిరీస్లో కూడా. దట్ వే వి కైండ్ ఆఫ్ సక్సీడెడ్ ఇన్ అన్ని డిపార్ట్మెంట్స్లో వి కైండ్ ఆఫ్ సక్సీడెడ్ ఇన్ దట్. ఎస్ మధు, దీనిలో కొంచెం బాయ్ కైండ్ ఆఫ్ రోల్ కదా. కొంచెం కాదు, మేమిద్దరం ఒక అబ్బాయి గ్యాంగ్ అయితే మా అబ్బాయి గ్యాంగ్ లీడర్ ఈ అబ్బాయి. ఒక్కళ్ళున్నా చాలా మన వెంట పడే సింహం. ఏంటి ఆ డైలాగ్? దట్ వాస్ టు జెలస్. వెంట పడే సింహం ఒకటి ఉన్నా చాలు. ఐ వాంట్. సెట్లో కూడా అంతే అండి, సెట్లో కూడా అంతే సేమ్. వెరీ సో నీకు చాలా ఈజీ అనిపించుంటుంది పర్ఫామ్ చేయడం. ఐఎమ్ ఆల్వేస్ లైక్ అట్లానే ఉంటా కాబట్టి ఇట్ వాస్. బట్ ఇప్పుడు హెయిర్ స్టైల్ చేంజ్ చేసి అంటే డిఫరెంట్. ఐ న్యూ దేర్ ప్లాన్ ఆల్రెడీ. వేసుకుంటారని తెలిసి కొంచెం అన్నా ఇట్లా రావాలని చెప్పి ఇట్లా వచ్చా. కాంపన్సేట్. ఐ షుడ్ నో. ఎస్. పాపం తెలుగులో మాట్లాడడానికి ప్రాబ్లం ఏంటి? ఇంగ్లీష్లోనే ట్రై చేస్తూ ఉంటాడు కదా మిమ్మల్ని ఒక 2 ఎపిసోడ్స్ వరకు. తర్వాత మీరు చెప్తారు తెలుగులో మాట్లాడమని. బికాస్ హిస్ ఇంగ్లీష్ ఇస్ సో బ్యాడ్ దట్ ఐ కుడెంట్ టేక్ ఇట్. నాకు తెలుగు వచ్చేసింది. అయ్యో, తెలుగు మరి బాగుందని, ఇంగ్లీష్ నచ్చిందని చెప్పింది కదా మరి సిరీస్లో. సిరీస్ లో డైలాగ్ ఉంది, సో ఐ హాడ్ ఉంది కాబట్టి చెప్పింది. జాస్మిన్కి నచ్చుంటుందిలే, పాయల్ని కష్టం. షీ కాంట్ టాలరేట్ యువర్ ఇంగ్లీష్. సో జాస్మిన్ క్యారెక్టర్ చేయడం ఎలా అనిపించింది? నాకు ఇంతకుముందు ఐ డిడ్ సంథింగ్ వెరీ సీరియస్, హెవీ హార్టెడ్ అని, చాలా సీరియస్గా ఇట్ వుడ్ గెట్ ఇన్ టు యర్ హెడ్. సో ఐ వాజ్ ఆల్వేస్ లుకింగ్ ఫర్ సంథింగ్ లైట్. ఇలాంటి టెన్షన్ ఏం లేదు. ఈవెన్ వెన్ యూ చూసినప్పుడు యూ విల్ ఫీల్ ఇట్స్ అ లైట్, వెరీ ఫన్, నైస్ థింగ్. హార్ట్ బ్రేక్స్, ట్రస్ట్ అన్నీ ఏమైనా సీన్స్ ఉంటే బట్ ఇట్ స్టిల్ వోంట్ గెట్ ఇన్ టు యర్ హెడ్. సో అలాంటి క్యారెక్టర్స్ కావాలని ఐ వాజ్ లుకింగ్ అట్ ఇట్. బట్ అండ్ ఇది వచ్చింది. సో దెర్ వాజ్ నో సెకండ్ థాట్. వాట్ ఐ వాజ్ లుకింగ్ ఫర్ ఇస్ వాట్ ఐ గాట్. సో ఈజీగా ఉండేది. అండ్ దెన్ సర్స్ ఎక్స్ప్లెనేషన్ హెల్ప్డ్ అ లాట్. దే ఆర్ ఆల్ వెరీ క్లోజ్ టు వాట్ ద క్యారెక్టర్ దే ఆర్. ఐ am ఆల్సో జాస్మిన్, బట్ దాంట్లో షీ ఈస్ వెరీ సాఫ్ట్. ఐ డోంట్ థింక్ ఐమ్ సో సాఫ్ట్ అవుట్ సైడ్. అది ఒక్క డిఫరెన్స్ ఉంది. బట్ అన్నీ ఇట్స్ ఎ కాంబినేషన్. యా. ఎస్. మల్లిక్ గారు సెట్స్ లో ఎవరు బాగా అల్లరి చేస్తారు? అందరూ చేస్తారు, బట్ బాగా ఎవరు? స్నేహాలు బాగా అల్లరి అందరికన్నా. సైలెంట్ గా కనిపిస్తుంది పాపం. అదే అంటే అందరు కొంచెం కొత్తగా కనిపిస్తారు కదా, 5 నిమిషాలు ఫ్రీగా మాట్లాడితే బాగా ఫ్రీ అయిపోతుంది. బాగా ఫ్రీ అయిపోతా. నిఖిల్ సైలెంటా? నిఖిల్ సైలెంట్ కూడా కాదు, అంటే వాళ్ళిద్దరు ఎక్కువ అలా అల్లరి చేస్తూ సో నువ్వు కూడా గొడవపడుతుంటారు. కొంచెం అంతే. అంటే మా ముగ్గురులో నేను ఎక్కువ సైలెంట్. హర్షిత్ అయితే సైలెంట్ కాదని తెలుస్తుంది. వాడే ఎవరు సైలెంట్ అదే చెప్తే నీకు కూడా ఇస్తారు ఛాన్స్ ఇస్తారు.
సో వీళ్ళు నలుగురు ఉన్న సీన్స్ కంపారిటివ్లీ 3-4 ఉంటాయి అప్పుడు చాలా అలరి. బట్ అదర్వైజ్ వీళ్ళు ముగ్గురు చాలా సీన్స్ ఉంటాయి, లాట్ ఆఫ్ సీన్స్. అట్ ద టైమ్ వెరీ నాయిస్. యా అక్కడ ఒక షాప్ దగ్గరికి వెళ్ళి నీ అగ్లీ హ్యాండ్స్ తో 2 బజ్జీ. ఎస్ ఆ క్యారెక్టర్ కూడా 30/21 సిరీస్ లో చాలా హైలైట్ అయింది. కార్తీక్ క్యారెక్టర్ యా మహేంద్ర గారు. ఎస్ ఆయన్ని తీసుకోవడానికి ఇస్ దేర్ ఎనీ పర్టికులర్ రీజన్? అండ్ కామెడీ టైమింగ్ కూడా ఈ మధ్య బాగుంది. ట్రూ. యాక్చువల్గా ఆయన మేము కాస్ట్ చేసింది వే బిఫోర్ 30/21. అది వీ డి నాట్ కాస్ట్ హిమ్ ఫర్ దట్ రీజన్. అతను ఆ రోల్కి చాలా బాగుంటాడు, ఎందుకంటే ఇఫ్ యు సీ హీ బికమ్ సంబడి ఎల్స్ టువర్డ్స్ ది ఎండ్. సో అది మైండ్లో పెట్టుకొని వీ వాంటెడ్ టు చూస్ దట్ క్యారెక్టర్. సో ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా హెచ్ అయింది. అండ్ అలా బాగా చేస్తున్నాం కాబట్టి ఇట్ హెల్ప్డ్ అస్ వేర్ వీఆర్ డూయింగ్ సంథింగ్ గుడ్. సో ఆయన 30/21లో ఫేమ్ రావటం కానీ దెన్ ఇట్ హెల్ప్డ్ అస్ విత్ కాస్టింగ్ హిమ్ ఆన్ దట్. సో అది కూడా చాలా హెల్ప్ అయింది విత్ ది ఆడియన్స్ కనెక్టింగ్ టు ఎవ్రీబడి ఇన్ ద షో. ఎస్ నిఖిల్ నెక్స్ట్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏం చేస్తున్నారు? ప్రస్తుతానికి 3 మూవీస్ చేస్తాను, ఇంకో 2 మూవీస్ రిలీజ్ కొన్ని. వైజయంతి చేస్తున్నాను, అనురాగపూడి సార్ది, దుల్కర్ సల్మాన్. అండ్ గుర్తుందా శీతాకాలం అని సత్యదేవ్ సార్ చేస్తాను, అది కన్నడ రీమేక్ మూవీ లవ్ మాక్టైల్. ఇంకోటి నేను మెయిన్ లీడ్ చేస్తున్నాను మూవీ. ఇప్పుడు అందరూ పో వేసుకోవాలి కదా. అయిపోయింది మూవీ, మేబీ నెక్స్ట్ మంత్ రిలీజ్. ముందే వేసుకున్నా, ఇప్పుడు ఎనర్జీ లేదా? మేబీ నెక్స్ట్ మంత్ రిలీజ్ ఉంటుంది మూవీ. ఎస్ నేహల్, ఈ సిరీస్కి రిలీజ్ కంటే ముందు ఏదైనా ప్రాజెక్ట్స్ చేసావు, ఆర్ దిస్ వాజ్ యువర్ ఫస్ట్ ప్రాజెక్ట్? I did quite a few web series. Okay. And I did a movie also. Movie రాలేదు ఇంకా. It is releasing next month. ఇంకా మిగతావి దీని తర్వాతనే చేసాం. ఎస్ హర్షిత్ అయితే మేము చూస్తూనే ఉంటాం ఇన్స్టాలో. వాళ్ళ స్టోరీలో ఉంటాడు, వీళ్ళ స్టోరీలో ఉంటాడు, అందరి స్టోరీలో హర్షితే ఉంటాడు. Just like always. దీప్తి, సునైనా, నందు. ఓ మీరు చూస్తారు, మీరు ఫాలో అవుతారు. ఓకే, నేను అవ్వట్లేదు, నేను ఇంకా అవుతాను. ఎస్ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ ఏమున్నాయి? నెక్స్ట్ లూజర్ అని ఒక సిరీస్ సీజన్ 2 వస్తుంది. అది ఇంకొక ఫీచర్ ఫిలిం, అది ఇంకా మాట్లాడుతాం. ఎస్ మీ ముగ్గురు చేస్తున్నప్పుడు మీ ముగ్గురికి ఎక్కువ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఎక్కువ ఫన్ అనిపించిన సీన్ ఏది? యాక్చువల్లీ అన్ని సీన్స్ ఫన్ అన్నీ ఉంటాయి. అంటే కొన్ని డైలాగ్స్ ఎప్పుడు కొంచెం దగ్గర ఎక్కువ ఉండవు, కొంచెం దగ్గర తక్కువ ఉండవు. అన్ని ఒక సీన్ ఎలా ఉంటుందో అన్ని సీన్లు అలాగే ఉంటాయి. ఎందుకంటే ఆన్ స్క్రీన్ కంటే ఆఫ్ స్క్రీన్ ఎక్కువ ఫన్. అవును, ఆన్ స్క్రీన్ సైలెంట్ ఉంటావు కదా, every scene was very good. So we enjoyed every scene equally actually. ఎస్ మనం ఇంటర్ 10th లో ఉన్నప్పుడు కంపల్సరీ ఆ ఫ్లేమ్స్ అనేది ఉంటుంది, ప్రతి ఒక్కరి లైఫ్లో అది చేసి ఉంటాము. అది కూడా బాగా యాప్ట్ అయింది. నువ్వేంటి అందరితో ఫ్లేమ్స్ చేస్తావా? తప్పదు కదా. అందరితో లవ్ మ్యారేజ్ వచ్చిందా? అంటే దేవుడు నా స్క్రీన్ పై రాశాడు. ఇంకా స్క్రీన్ అలా రాశాడు. అది కూడా అంటే రియాలిటీకి దగ్గరగా. ట్రూ. అవన్నీ కూడా వి పిక్డ్ అప్ ఫ్రమ్ రియాలిటీ నుంచి, లైక్ మీరు అన్నట్టు చైల్డ్హుడ్స్ నుంచి, వాటి నుంచి అన్ని మాటలు కానీ వాళ్ళు చేసే పనులు కానీ అన్నీ. ఇప్పుడు వాడు కూడా వన్ ఆఫ్ ద సీన్స్ ఇన్ ద 3rd episode వేర్ హెల్ప్ చేయరా అమ్మాయి బర్త్డే ఎప్పుడు హెల్ప్ చేయరా అంటే ఈ స్మోక్ ఫ్యాంటమ్ సిగరెట్స్ ఉండేవి చిన్నప్పుడు. సో బొమ్మలు పెట్టుకొని ఆలోచించుకుంటూ అబ్బా ఇప్పుడు ఈ క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలా ఎలా చెప్పాలా అని చిన్నప్పుడు చేసిన చాలా నాస్టాలజిక్ 90s 2000s ఎర్లీ 2090s విషయాల్ని చాలా పెట్టాం అందులో. అంటే వాళ్ళ బజ్జీలు కానీ అంతా కూడా వీ వాంటెడ్ టు కీప్ ఇట్ మోర్ లోకల్గా చేసాం అండ్ మన లైఫ్ నుంచి వచ్చేటట్టు చేసాం. ఫ్లేమ్స్ రాయటం కానీ అంతా కూడా. ఎస్ అండ్ మ్యూజిక్ గురించి, మ్యూజిక్ కూడా చాలా ఫ్రెష్గా ఉంది. రైట్, నరేన్ సిద్ధార్థ్ అని చెప్పేసి he's worked on a couple of shows. This is one of the big shows that he's doing. He's a newcomer. He's done a fabulous job. చాలా బాగా చేశాడు. He understood అసలు ఏ డ్రిఫ్ట్లో ఉన్నది షో, అసలు what am I looking at, what are the characters, వాళ్ళ ప్రతి పర్సనాలిటీకి ఎలా చేయాలి మ్యూజిక్ అని. He worked really hard to get this out. ఎస్ అండ్ ఇంకా నేను 2 episodes చూడలేదు, సో ఫైనల్ 3 episodes చూశాను. బట్ నాకైతే చాలా బాగా నచ్చింది. నాకు ఎక్కువ టైం లేకుండే, బట్ ఖచ్చితంగా వాచ్ చేస్తాను. అండ్ లాస్ట్కి అయితే ఏమవుతుంది అనేది నాకు తెలుసుకోవాలని ఉంది. లేదు మీరు చూస్తేనే బెటర్, ఎందుకంటే మీకు చూస్తేనే ఎక్స్పీరియన్స్ బాగా అర్థమవుతుంది. ఎందుకంటే ఏమవుతుంది అని మీరు ఇప్పుడు అన్నారు కదా, నేను 3 episodes చూసాను. మిగతా 2 చూస్తేనే మీకు అర్థమవుతుంది. మేము చెప్పేదానికన్నా మీరు చూస్తేనే బెటర్, నాకు ఎమోషన్స్ కొంచెం అర్థమవుతుంది, క్లారిటీగా అర్థమవుతుంది. చూసినట్టు ఉంటుంది కానీ డెసిషన్స్ ఏవైతే తీసుకుంటారో వీళ్ళ లైఫ్లో అవి ప్రిడిక్టబుల్గా ఉండవు. అది మీరు ఎక్స్పెక్ట్ చేయరు అసలు. ఆ డెసిషన్స్ వాళ్ళు తీసుకుంటారు వాళ్ళ లైఫ్లో అండ్ దే మూవ్ టు నెక్స్ట్ స్టేజ్ ఆఫ్ లైఫ్ అన్నట్టే ఉంటుంది. ఇట్స్ అ వెరీ నైస్ ఎండింగ్
you won't expect such kind of ending for this story. యా ఓకే ఒక ర్యాపిడ్ ఫైర్ ఆడదాం. ఆన్సర్ షుడ్ బి ర్యాపిడ్ అండ్ ఫుల్ ఆఫ్ ఫైర్. ఓకే, అందరికీ సేమ్ క్వశ్చన్స్, వెంటనే ఆన్సర్ చేయండి. విల్ స్టార్ట్ ఫ్రమ్ దేర్. ఇట్లా యా ఇట్స్ ఓకే. కొంచెం మాకు టైం ఉంటుంది. No, everybody should answer is what she said. Yeah, everyone will answer. Turn wise, no? Huh? Then we need a bell. ఎవ్రీవన్ హ్యావ్ టు ఆన్సర్. I guess so. Ladies first, so we'll start from there. Oh, so you're not one, is what you're saying? మీ ఇజ్జత్ ఏం చేస్తారు? ఇప్పటి వరకు మీ లైఫ్లో ఎవరికి చెప్పని పెద్ద సీక్రెట్. సో ఏం ఐ స్టార్ట్ చెప్తామండి విత్ అది? పాయల్. నేను చెప్పరా? చెప్పు. పెద్ద సీక్రెట్ అది. ఎక్స్పెక్ట్ చేసా. చాలా ఉంది, అలా ఒక మెయిన్ సీక్రెట్ ఏం లేదు, చాలా ఉంది. సో ఈవెన్ ఇఫ్ ఇట్ ఇస్ అవుట్, ఐ డోంట్ థింక్ ఇట్స్ అ ప్రాబ్లం. నాకు అసలు ఏ అలా secrets risk లేవు. free life. Yes, lean and దిస్ వాస్ ద secrets. బిగ్ సీక్రెట్. మై హార్ట్ ఈస్ అన్ ఓపెన్ టాయిలెట్. మా సిరీస్లో డైలాగ్ మీరు వస్తుంది, నెక్స్ట్ వస్తుంది. ఓకే, సీక్రెట్ కదండి, ఎట్లా చెప్తారండి మీరు మరి? Secret I ఎప్పుడైనా మనీ దొంగతనం చేశాను. చేసినాండి. అది పెద్ద అదే, story. అది పెద్ద Yeah. secret ఏం కాదు అది. Actually, అది అందరూ చేస్తారు. అందరూ Yeah, చేస్తారా? everyone So it's okay not to feel guilty. ర్యాపిడ్ ఫైర్ కదా వదిలేసిన. ఎస్. థియేటర్లో చూసిన ఫస్ట్ మూవీ Hum Tum. గుర్తులేదండి. గుర్తులేదు. గుర్తులేదా అదే మూవీయా? No, I remember because my parents remembered it and they told me it's Hum Tum. గుర్తులేదు. నువ్వైతే సెక్స్లోనే పెరుగుంటావు, నీకేం గుర్తుంటుందిలే. నేను సినిమా సెట్లోనే నాకు గుర్తు కూడా లేదు. నాకు కూడా గుర్తులేదు. నాకు ఏదో 10 కమాండ్మెంట్స్కి వెళ్ళినట్టు గుర్తు ఏదో ఉంది ఇప్పుడు వేగ్లీ. మా మమ్మీని అడగాలి వెళ్ళి. సో వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ మూవీ? నాకు ఏ జవాని ఏ దివాని చాలా ఇష్టం, చాలాసార్లు చూసిన. అండ్ Ranjana. బాహుబలి. చిన్న బాహుబలి చెప్తున్నాడు, పెద్ద బాహుబలి ఇష్టమని. వాట్ వాజ్ యువర్ ఫేవరెట్ మూవీ? ఫేవరెట్ యాక్చువల్లీ చాలా ఉంది. బాహుబలి ఆల్సో, అండ్ దెన్ హిందీలో ఇది ఓం శాంతి ఓం నాకు చాలా నచ్చింది. ఒక్క సినిమా అంటే కష్టం చెప్పలేను చాలా. Actually. అవును, యాక్చువల్గా Yeah. చాలా అన్ని ఉన్నాయి. అన్ని నా genres personal లో నాకు అన్ని opinion. all time favorite అది. వన్ షుడ్ బి యువర్ ఫేవరెట్ కదా. నాకు చూసిన మళ్ళీ ఒక ఒక్క సినిమా టోటలీ హీరోస్ అనే ఒక మూవీ ఉండేది, నాకు చాలా ఇష్టం ఎప్పటి నుంచో. ఇట్ వాజ్ అ ఫ్రెంచ్ మూవీ. ఇక్కడ తెలుగులో అంటే దేర్ ఆర్ సాగర్ సంగం చాలా ఇష్టం. ఐ లవ్ ఇట్. ఎస్. వెన్ వాజ్ యువర్ ఫస్ట్ లవ్? ఫస్ట్ లక్క ఫస్ట్ లవ్. లవ్వా? లవ్ అంత లక్ లేదండి, క్రష్ అయితే ఉండే. చూడు ఈ answer. Everyday change ఉంటుంది అది. అదే ఎవ్రీ డే నాకు చాలా జాలీగా ఉండే. ఇన్ఫినిటీ. లేదు అంటే ఫస్ట్ క్రష్ అయితే చిన్నప్పుడే అందరిలానే మా క్లాస్ టీచర్ ఉంటుండే. తర్వాత 6th క్లాస్లో కొంచెం That's where it సీరియస్ started. అయినా లైఫ్లో. సీరియస్ అయ్యి ఒక 6th క్లాస్లోనే చాలా ఇంటెలిజెంట్ ఆన్సర్ ఇచ్చాడు తెలుసా. క్లాస్ టీచర్ అంటే అసలు ఇంకేం ఉండదు, ఇంట్లో టీవీ పేరెంట్స్ చూస్తారు, ఇప్పుడు గర్ల్ ఫ్రెండ్ అంటే గర్ల్ ఫ్రెండ్ కూడా చూస్తుంది, మళ్ళీ పాత అన్ని అడుగుతుంది అని. మీరు ఏదో ఎక్స్పెక్ట్ చేస్తారు. సేఫ్ ఆన్సర్. Yeah. వెన్ వాజ్ యువర్ ఫస్ట్ లవ్? నాది crushes. I don't have a love story. I think ఆమెను crushes అడగకండి is better మీరు. than నన్నే స్ట్రెస్ చేయండి నా మీద అందరూ. actually. వీళ్ళ స్ట్రెస్ చేయకండి. అంటే నువ్వు చెప్తే నమ్మాలి, నేను చెప్తే నమ్మొద్దు. అదే అనట్లే. ఒరిజినాలిటీ బయటకు వస్తుంది. ఎస్ నిఖిల్. నాకేం ఏం 10th క్లాస్ నిజంగా అంతే. 10th క్లాస్ ఇంటర్లో ఉన్నప్పుడు అంతే, తర్వాత ఇంకేం లేదు. తర్వాత ఇంకేం లేదా? సినిమా 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 కూడా సినిమా చూస్తున్నారు. సినిమా. డాడీకి తెలుసు. నేను ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నా డాడీ అంటే డాడీకి చెప్తాను, మమ్మీకి చెప్తాను. ఓ మై గాడ్. Because వాళ్ళకే చెప్పగలుగుతారు, అమ్మాయికి నేను చెప్తే తంతది కదా. లేదు అలా ఏం లేదు. అంకల్ ఇస్ దిస్ ట్రూ? ఒకవేళ చూసినా కూడా ఇంటికి తీసుకురాని ట్రూ అంట అంకుల్ కూడా. ఓ మై గాడ్. ఫైర్. వెన్ వాజ్ యువర్ ఫస్ట్ లవ్? First love, I don't know if it was love, but I had a boyfriend because my principal told me not to have a boyfriend. Because it was a big thing. Anni issue chesaru that you should not talk when adi idi ani bunk chesindi bayatiki vachindi. So for that I had a boyfriend when I was in +1. Except for that, Rapid crushes fire. anni, I think crushes చాలా బాగుంటుంది than love. Crushes are better than love. Because ఇప్పుడు నాకు ఇది ఒక rapid క్రష్ fire ఉంటే లెట్ us టాక్. నో పాపం అసలు మాట్లాడలేదు. యా ఇప్పుడు క్రష్ ఉంటే ఈవెన్ ఫర్ యూ
So that will make your day better, kada? Yeah. That will make your day or month or whatever time you're crushing on a person, it will make it better. So I think crush is more better than a love story. ఎంత బ్లష్ అవుతుందో మళ్ళీ ఇప్పుడు దాకా నాకు blush ఇప్పుడు crush ఉంది. So I was thinking about that అని. అండ్ యువర్ బ్లషింగ్ Mine was in 6th grade. I don't even remember who. సో రియల్ లైఫ్ ఇన్సిడెంట్స్ ఏమన్నా ఈ సిరీస్ లో కనెక్ట్ అయ్యారా ఎక్కడైనా? థర్డ్ ఎపిసోడ్ మీరు చూసాను అంటున్నారు కాబట్టి తను బీచ్ దగ్గర చెప్తాడు కదా, Yeah. నాకు జరిగింది. చెప్పులు లోపలికి వెళ్ళిపోతే నేను లోపలికి వెళ్తాను చెప్పుల కోసం. అది మా చెల్లి చెప్పులు వెళ్ళిపోయినాయి లోపలికి. Okay. దానికోసం వెళ్తే లోపల స్టక్ అయిపోయి అక్కడి నుంచి చూస్తూ అది ఇంకా కళ్ళ ముందు ఉంది. సో దాన్ని ఎలా తీసుకొద్దాం, ఎక్కడ దగ్గర పెడదాం అన్నప్పుడు ఫార్చునేట్గా కరెక్ట్గా సీన్ కూడా అలా సెట్ అయ్యి రియల్ లైఫ్ దాంట్లో పెట్టాను. ఎస్, చిన్నప్పుడు మనం స్కూల్లో ఉన్నప్పుడు ఫ్రెండ్స్ నిక్ నేమ్స్తో పిలుస్తూ ఉంటారు కదా. సో స్కూల్లో ఉన్నప్పుడు మీ నిక్ నేమ్స్ ఏంటి? నీకైతే నీకు ఎక్కువ ఉంటాయి, ఇంత అల్లా చేస్తున్నావు కదా. లేదండి నేను చాలా ఇన్నోసెంట్ అండి యా యా, స్కూల్లో. ఇప్పుడు ఎట్లా అయినా ఇన్ రియల్ లైఫ్ షిట్ రెడ్డి అని పిలుస్తున్నాను నన్ను. అంటే హర్షిత్ కదా షిట్. ఇంకా Shit, what? షిట్ రెడ్డి. అంటే కొంతమంది పిలుస్తున్నా, ఫ్రెండ్స్ అయితే అప్పుడు చాలా Shit అంత చాలా అవమానం చిన్న ఉంటుండే నేను అప్పుడు. ఏం చేయొచ్చు కదా, ఏం చేయలేక. చోటే అని పిలుస్తుండే అట్లా. It was either Kamath, my surname is Kamath, Snail Kamath, Ah, or అది they second call me వస్తుంది. Millie. ఓకే Millie is my nickname. ఓకే. నన్ను ఎప్పుడు బాహుబలి అని పిలిచారు. బాహుబలికి ముందు బాహుబలికి ముందు అసలు నేను ఎప్పుడు నా పేరు పెట్టే పిలిచాను ఎవరైనా కూడా. నిక్ నేమ్స్ ఏంటి? అది ఎంత సేఫ్ ఆన్సర్ ఇస్తారు, నేనే పిచ్చోళ్ళ. కాదు ఉంటే చెప్తా కదా, లేదంటే ఏం చెప్తాను. సేఫ్ గేమ్ ఆడుతున్నారా? Safe, Experience. very clever answers. యా. స్కూల్లో టీచర్స్ వాళ్ళైతే నిఖిలేశ్వర అని పిలుస్తారు. ఫైన్. నాకు రాధు అని పిలుస్తారు ఇప్పుడు కూడా, బికాజ్ రాధాకృష్ణ ఇస్ మై డాడ్స్ నేమ్. ఓకే. సో అది ఎలా వచ్చింది నాకు తెలియదు, బట్ రాధుని రాధు. సెకండ్ నేమ్ అలా అది ఏదో రాధు. వచ్చింది. రాధు. బట్ ప్రౌడ్ మూమెంట్ కదా ఫాదర్ yes. Because I call him Radhu and friends call me Radhu. Okay. So మళ్ళీ అని పిలిచేవారు. బికాజ్ Okay. Malipu. మళ్ళీ జస్ట్ కాల్ మల్లిపు మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు. సో అలా ఏడిపించేవారు అన్నమాట పేరు పెట్టి మళ్ళీ. ఎస్, నేను ఇప్పుడు టాలీవుడ్ హీరోస్ నేమ్ చెప్తాను, వాళ్ళ నేమ్ చెప్పగానే వన్ వర్డ్, వాళ్ళ నేమ్ చెప్పగానే ఎరుగుతొస్తున్నారు చెప్పాలి. చిరంజీవి గారు. These rounds I don't know how Megastar. knowledgeable I am. Ah. Don't get me Ah. started. This was the safe answer. చిరంజీవి గారా? మెగాస్టార్. చిరంజీవి గారు. Chiranjeevi. Legends. Of course, yeah, big names I know, but not somebody who's ఏమంటారు starting now. టాలీవుడ్ And directors I'm very ఏం bad. చెప్తాం. King. అంటే కింగ్ అంటే Raj, Magadira kind of things. అంటే అందరికి ఇన్స్పిరేషన్ ఇంకా. ఎస్, ట్రూ. చిరంజీవి గారు. చిరంజీవి గారా? చైల్డ్హుడ్ అంతా ఆయన ఉన్నారు. చైల్డ్హుడ్ చిరంజీవి గారు. I haven't watched a lot of Telugu films, but what I've watched is mostly that Chiranjeevi garu movies and Magadira. అన్ని ఆ టైప్ మూవీస్లో నేను చూశాను. సో దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ వర్క్ ఐవ్ సీన్. అడిగిన దానికి ఆన్సర్ చెప్పండి. చూసిన ఇన్ దట్ లిస్ట్ దాంట్లో ఇట్ వాస్ ద బెస్ట్ టు Yeah. వాట్ ఎవర్ లెస్ ఐవ్ సీన్. ఓకే. నాగార్జున గారు. నాగార్జున గారు నా ఫస్ట్ ఫేవరెట్ హీరో. నాగార్జున గారు. You go with him first. మంచి మన్మధుడు. Yeah, మంచి versatile actor. మన్మథ్ ఆన్సర్ అది. టెన్షన్ పడదు. ఏయ్ ఇప్పుడు స్వాగ్ అండి. Yeah, I was just telling about Manmathudu too. Adi actually recent time lo I think I enjoyed yeah, that, yeah, and he was really handsome in that. He is still handsome. వెంకటేష్ గారు. వెంకటేష్ గారు కానీ స్టార్ట్ చేస్తారా ప్లీజ్? Okay, actually I have an answer for this. I really like the mustache. నాకు ఏ మూవీ గుర్తులేదు, బట్ ఏదో మూవీ చూసాను, దాంట్లో హీ హ్యాస్ దిస్ రియలీ గుడ్ మస్టాచ్ అండి, అండ్ ఐ హ్యావ్ అ థింగ్ ఫర్ మస్టాచ్, సో అందుకే ఐ థింక్ ఐ లైక్ ఇట్. యా, వెంకటేష్ గారు. వెంకటేష్ గారు మన మనిషి అనిపిస్తుంది. ఎస్, వెంకటేష్ గారు. మంచి ఫ్యామిలీ మ్యాన్. అంటే సంక్రాంతి సినిమాలో ఎలా ఉంటారు. ఎస్, మన ఇంట్లో ఒక పర్సన్ కలిసిపోతే వెంకటేష్. నీ టర్న్ వచ్చింది. వెంకటేష్ గారు ఇస్ లైక్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ చెప్పు కృష్ణ. హే
ఏం సార్ అట్లేదు సార్. అంటే ఆయన కామెడీ టైమింగ్, ఆయన రొమాన్స్ అంతా కొంచెం నేను ఇన్స్పైర్ అవుతాను సార్, చూసి నేర్చుకుంటా. రొమాన్స్ అని ఆ? అంటే నాకు That's his లవ్ mode of స్టోరీస్ అంటే concentration. ఇంట్రెస్ట్, లవ్ స్టోరీ చేయాలని. ఇన్స్పిరేషన్. ఎస్ పవన్ కళ్యాణ్ గారు. పవర్ స్టార్. అంతే పవర్ స్టార్ అదొకటే వస్తుంది. పవర్ స్టార్. See, he still has the swag even now. యా నాకైతే మార్షల్ ఆర్ట్స్ గుర్తొస్తాయి పవన్ Oh. స్టార్. ఎస్ విజయ్ దేవరకొండ. కొత్త హీరో రైజింగ్ స్టార్. అమ్మా ప్రిపేర్ కాలేదు. అవుట్ ఆఫ్ విజయ్ దేవరకొండ ఇస్ మై రీసెంట్ ఫేవరెట్. ఈజ్ వన్ ఆఫ్ ద మేజర్ ఇన్స్పిరేషన్ నాకైతే. Okay. ఎందుకంటే First favorite నేను స్టార్ట్ ఏమో చేసిన వెంకటేష్ గారు, recent. వెంకటేష్ గారు ఫస్ట్ నా చిన్నప్పుడు మొత్తం నాగార్జున గారు అంటుండే. మధ్యలో తర్వాత చాలా మంది వచ్చి తర్వాత అంటే ఫిలిమ్స్ ఎంటర్ అయిన తర్వాత అన్ని కైండ్స్ ఆఫ్ ఫిలిమ్స్ చూస్తున్నా. అండ్ ప్రతి ఫిలింకి ఒక యాక్టర్ నచ్చుతారు. అండ్ రీసెంట్ టైమ్స్లో నేమ్స్ చెప్పే. యా చెప్తా చాలా ఉన్నాయి. అదే కానీ పెళ్లి చూపుల టైం ఆ టైంలో నేను యాక్చువల్ యాక్టింగ్ స్టార్ట్ చేసిన. అండ్ ఆ టైంలో ఆ టీమ్ కానీ వాళ్ళందరూ కానీ నాకు మేజర్ ఇన్స్పిరేషన్ అనమాట యాక్టింగ్కి. సో దేవరకొండ ఈజ్ లైక్ ప్రాపర్ వెరీ ఇన్స్పిరేషన్. ఆయన జర్నీ చాలా ఇన్స్పైరింగ్. యా విజయ్ దేవరకొండ. I actually thought of telling some of the dialogues of his movies, but I don't think I can tell in here if there are Harshit any. spoke too much that you. Actually. నో ప్రాబ్లం. ఒక డైలాగ్ విజయ్ దేవరకొండ. Camera we cannot. Sorry. Why? So yeah. అన్నీ నీకు అవే ఫేవరెట్ ఉంటాయి, అవే. నార్మల్ ఉంటావా? సరే సరే కొడతావా? విజయ్ దేవరకొండ. యాక్టింగ్ నాకు చాలా ఇష్టం. వెరీ న్యాచురల్. విజయ్ దేవరకొండ. మీరు చెప్పారు కదా ఒక్కొక్క టైంలో ఒక్కొక్క ఫేవరెట్ లిస్ట్ 1 or 2 ఉంటుంది. సో ట్విస్ట్ చిరంజీవి అలాంటి. నెక్స్ట్ ఐ రియలీ లైక్ దిస్ మూవీ మగధీర. సో రామ్ చరణ్ గారు దెన్ అండ్ నౌ ఇప్పుడు లేటెస్ట్గా ఐ థింక్ విజయ్ దేవరకొండ ఇస్ డూయింగ్ రియలీ గుడ్. ఐ లైక్ హిస్ వర్క్. ఎన్టీఆర్ గారు. అండ్ వీ కెన్ వైండ్ అవుట్ విత్ దిస్. ఎన్టీఆర్ గారు. Yeah. India that is love exactly. ఇస్ డాన్సర్, నాకు డాన్సర్. పర్ఫార్మెన్స్ కూడా యాక్టింగ్ కూడా ఐ Yeah. థింక్ ఇస్ రియలీ డైలాగ్ డెలివరీ. అందరికి Depth ఎంత కలిపి yeah. Package. బ్రిలియంట్ యాక్టర్. Yeah. ఎస్ ఫైనలీ Complete వన్ actor. వర్డ్ అబౌట్ తరగతి గది దాటి అంటే ఏం చెప్తారు? కనెక్ట్ అవుతారు. రిలేటబుల్, ఎస్ Very నాస్టాలజిక్. నీకు Everyone will తరగతి relate. గది గురించి తెలుసుకోవాలంటే ఆ తరగతి గదిలోకి వెళ్ళాలి మీరు. ఫస్ట్ ఆహా ఓపెన్ చేసి దాని లోపలికి వెళ్తే మీకు ఏమో తెలుస్తుంది. మీరు కూడా ఇంకా Ah. 2 ఎపిసోడ్ పక్కా. కంప్లీట్ చేయాలి. 2 ఎపిసోడ్ కంప్లీట్ చేయాలి. ఎస్ నేను కంప్లీట్ చేయాలి ఈరోజు నైట్లో కంప్లీట్ చేస్తాను. ఎస్ మీరు వన్ వర్డ్ అబౌట్ తరగతి గది దాటి అంటారు. ద కనెక్ట్ ఇట్ హ్యాస్ విత్ ఎవ్రీవన్. బట్ అందరూ వీ హ్యావ్ టు పాస్ ద టీన్స్ కదా. సో ఇట్స్ లైక్ రీవిజిట్ టు ద చైల్డ్హుడ్. చిన్నతనాన్ని మళ్ళీ మన బాల్యాన్ని మళ్ళీ విజిట్ చేసినట్టు. దట్స్ వాట్ ఇట్ ఇస్. ఎస్ హర్షిత్ అంత ఇన్నోసెంట్గా వద్దు చెప్పే మన ఆడియన్స్. అందరూ కృష్ణ కాకుండా హర్షిత్ లాగా చెప్పు. అంటే there's బేసిక్గా చాలా సిమిలారిటీస్ ఉన్నాయండి నాకు కృష్ణకి. బట్ కృష్ణ చాలా ఇన్నోసెంట్, హర్షిత్ అంతా innocent కాదు. మీరే చెప్పండి. చెప్పు 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 మీరు నీకోసం చెప్పండి. కెమెరా ఉంది. మీరు సిరీస్ చూసినంతసేపు మీ ఫస్ట్ క్రష్ కానీ మీ ఫస్ట్ లవ్ మీ అన్ని ఫస్ట్ గుర్తొస్తాయి. అండ్ డెఫినెట్లీ చాలా రిలేటబుల్ సిరీస్ అండి ఇది. సిరీస్ చూసిన తర్వాత వెరీ బ్యూటిఫుల్ సిరీస్ చూసినాం అని ఫ్రెష్ ఫీలింగ్ వస్తుంది. అండ్ డెఫినెట్లీ ఐ ప్రామిస్ ఇట్స్ రియలీ గుడ్ షో. మీకు ఎక్కడ బోర్ కొట్టదు. అండ్ కామెడీ కానీ రొమాన్స్ కానీ డ్రామా కానీ ఫాదర్తోని ఉన్న సీన్స్ కానీ అవన్నీ చాలా బాగా వచ్చినాయి. అండ్ ఐఎమ్ రియలీ హ్యాపీ సీయింగ్ వాట్ వీ హ్యావ్ మేడ్. అండ్ ఐ విష్ అండ్ మీరందరూ ఇంట్లో కూర్చొని ఈ స్ట్రెస్ టైంలో చూసి ఎంజాయ్ Pandemic చేయండి. time లో. థ్యాంక్ యూ. సేమ్ థింగ్ అగైన్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ Pleasure సెకండ్ was సీజన్ థర్డ్ సీజన్తో కూడా మా ముందుకు రావాలని వెయిట్ We are all చేస్తున్నాం. wishing for the second. We're all looking forward. ఎస్ థ్యాంక్ యూ సో మచ్. Thank you. Thank you. Thank you.